వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మ్యాథ్స్ ఇంకా 2 వీడియోస్ ఉన్నాయి. 2 వీడియోస్ అంటే ఇందులోనే 2 వీడియోస్ కంప్లీట్ చేసేసారు. లెంత్ ఎక్కువైనా కానీ మీరు నాకు తెలుసు కాబట్టి చూస్తారని అనిపిస్తుంది. చూసారా నెక్స్ట్ వీడియో. నటరాజ్ మాస్టర్కి శివ్ క్యాప్టెన్గా ఉంటారు. అమీర్కి పవన్ క్యాప్టెన్కి, మహేష్ వాళ్ళకు సిద్ధు క్యాప్టెన్గా ఉంటారు. ఇది గేమ్ సెకండ్ లెవెల్ అయిపోయింది. ఫస్ట్ లెవెల్లో వాళ్ళు ఆడారు, సెకండ్ లెవెల్లో ఉన్నారు. ఇంకా లాస్ట్ 3 కపుల్స్ వస్తారు కదా, 3 కపుల్స్ వస్తారు. నిజంగా నటరాజ్ మాస్టర్ మంచిగా ఆడతారు. అమీర్ అయితే సూపర్ ఆడతారు. సాయంత్రం మహేష్ వాళ్ళు చాలా బాగా ఆడతారు. ఓకే, హ్యాపీ. కానీ శ్రీముఖి వచ్చినాక ఓకే, వీళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి. మహేష్ వాళ్ళకు నటరాజ్ మాస్టర్ వాళ్ళు 100 తీసుకొస్తారు. ఆల్మర్ వాళ్ళు 170, సాయంత్రం వాళ్ళు 83 వస్తాయి. ఇంకా వీళ్ళకి మైనస్లు అన్నీ పోగా ఓకే బాగానే వచ్చాయి. నిజంగా చాలా మంచిగా అనిపించింది. మీకు ఎంతమందిగా శ్రీముఖి వాళ్ళు ఏం ఆడుతుంటే ఓకే బాను మధ్యలో మాట్లాడి ఇలా చేశాడు అలా చేశాడు అని మధ్యలో మాట్లాడుతున్నాను. శ్రీముఖి అరుపుకు వాము, శ్రీముఖి ఘోరంగా అరిస్తే అందరు కామ్స్ అయిపోతారు. ఘోరంగా అరుస్తుంది. శ్రీముఖి చాలా ఘోరంగా అరుస్తుంది. ఏంటి మీరు ఏం చేస్తారు, ఆడుతున్నారు ఎందుకు అంతగానం అరుస్తున్నారు, ఎందుకు అంతగానం చేస్తున్నారు బాగా చెప్తుంది. నటరాజ్ మాస్టర్ ఇంకా చెప్తుంది. ఇంకా అరుస్తుంటారు చాలా గొడవలు. మీకు ఇంతమంది తెలిసిందా, మీరు ఆడుతున్నప్పుడు వాళ్ళు ఎంతగా సౌండ్ చేశారా, ఇంత సౌండ్ చేయడం ఇదేంటి అని అంటారు. తర్వాత లాస్ట్కు అయిపోతుంది. తర్వాత లాస్ట్కు నటరాజ్ మాస్టర్ వాళ్ళకు అంటే వీళ్ళందరూ అయిపోయాక ఓకే మైనస్ పాయింట్లు అవన్నీ వచ్చినాక వాళ్ళకి నీకు నటరాజ్ మాస్టర్కి 25 బ్రాండ్కి తెలుసు, జాను బాన్కి 30, మహేష్ అనేది 30. ఇప్పటికైనా మంచి మార్కులు వచ్చినాయని హ్యాపీగా ఉన్నారు. ఓకే, ఇన్ని రోజులకు ఓకే ఒక బోర్డింగ్లోకి వచ్చాము, హ్యాపీ అని ఉంటారు. తర్వాత నటరాజ్ వాళ్ళు యు ఆర్ చీటర్, నువ్వు చీట్ చేసావు, నువ్వు చాలా చీట్ చేసావు అని అంటారు. చీటరా, ఏం మాట్లాడుతున్నారు మాస్టర్, మీరు అర్థమవుతుందా, మేమేం చీట్ చేశారని అంటారు. ఏం చీట్ చేశాం చెప్పండి, మీరు ఏం చీట్ చేశాం, చీటర్ అని మాట్లాడుతున్నారు. ఎవరికైనా కోపం వస్తుంది. ఇంకా ఇలా మాట్లాడుతుంటే నేను మాట్లాడేస్తాను. ఆమె నీతు గారు ఏమంటారు, నువ్వు మా పక్కన ఉన్నందుకే మాకు చీట్ జరిగింది అని అంటది. అది వరస్ట్ అనిపించి అట్లా మాట్లాడగలను చీట్ అని అంటారు. అంజలి వాళ్ళు మాట్లాడుతుంటారు. ఏంది అలా చీటర్ అలా అంటే ఏంటంటే ఓకే ఆయనతో మాట్లాడుతుందంటే ఇంకా వాళ్ళు నటరాజ్ వాళ్ళందరూ ఇంకా వాళ్ళు అందరు కూర్చొని ఇంకా అలా మాట్లాడుతుంటారు. ఇంకా చీటర్ అంటే మళ్ళీ మాట్లాడుతుంటే ఇంకా లోపల కూర్చొని లోపల కోపు స్నానం చేసినప్పుడు లోపల కోపు నువ్వు చీటర్ అని అట్లా లోపల కోపు అని అంటారు. బాను వచ్చి అంటారు. ఆయన అందరికి అలానే అంటాడు. ప్రియాంక గారు ఆయన గెలిస్తే ఒకలా ఉంటాడు, గెలవకపోతే ఒకలా ఉంటాడు. ఆయన అంతే. మీకు ఎప్పుడైనా అర్థమైందా, ఆయనను గెలిపించారు అనుకో అదే ఒకేలా ఉంటాడు, గెలిచకపోతే ఇలానే మాట్లాడుతుందని అంటారు. నిజంగానే కనుక వీళ్ళిద్దరికి ఇంకా జడ్జెస్ ముందర చెప్తాం కదా సమయం. నేతు ఏడుస్తుంటుంది, పాప కోసం ఏడుస్తుంటుంది. ఎంత కష్టపడాలన్నా అది అవుతలేదు. నేను ఇప్పటికైనా నా పాపను చూసాను, నా పాపతో మాట్లాడతా అని అనుకున్నాను, నా పాపను మాట్లాడలేకపోయాను అని అంటారు. నీతో ఇంకా ఆ విషయానికి బాధపడుతుంటుంది. ఇప్పుడు కూడా నా పాపతోనే నేను మాట్లాడాలి, ఎట్లయినా మాట్లాడాలి అని అనుకున్నాను, అది కూడా అవుతలేదు అని ఇంకా బాధపడిన తర్వాత ఇంకా బయటకు పోయి మాట్లాడతా, ఎందుకు బయటకు పోయి మాట్లాడతా అని అంటారు. బయటకు పోయి మాట్లాడతా, వాళ్ళతో నేను మాట్లాడాలి కదా మాట్లాడతా అని అంటారు. ఇంకా శివ వాళ్ళందరూ బయటకు మాట్లాడతా వీళ్ళు అని అంటే ఇంకా శివతో ఏంది అని వాళ్ళ పెద్ద ఏంది మాస్టర్ నువ్వు ఏం మాట్లాడినావు చెప్పు నాకు అర్థమవుతలేదు. చీటర్స్ అది అంటే నాకు ఇంగ్లీష్ యు ఆర్ చీటర్, నువ్వు చీటింగ్ చేసావని కాదు చీటర్ అన్నావు. ఇప్పుడు నాకు మాట్లాడడానికి వస్తుంది. భలే కవర్ డ్రైవ్ చేశారు మాస్టర్. అది మనకి రియల్లీ సారీ, నేను చీట్ అని అంటే లేదు మాస్టర్ మీరు చీటర్ అని అన్నారు, మీరు పక్కన ఉంటే ఇలా అని అన్నారు, ఏంటి ఇంత మరి ఓవర్ అని ఇంకా మాట్లాడుతుంటే ఇంత కేర్లెస్గా ఇట్లా మాట్లాడిపోతే ఏంటి అంటే వేరే వాళ్ళది ఏమనుకుంటుండ్రు అంటే ఆల్రెడీ నీతు గారు అన్నారు, మీరు వస్తుంటే నాకు ఆల్రెడీ తెలుసు మీరు కావాలని నా దగ్గరికి నేనే తీసుకోవాలి అని అట్లనే మాట్లాడారు మీరు అని అంటారు. ఇంకా అలానే ఎప్పుడు నేను అనుకోలేదు మాస్టర్, మీరు అలా అనుకుంటే నేనేం చేయలేను, అలానే నేను ఎప్పుడు అనుకోలేదు, మేము కరెక్టే ఉన్నాం, కరెక్టే చేశారు అని అంటారు. అనగా వాళ్ళు నేను చీటర్ అది దాన్ని మాట్లాడడం కొంచెం తెలుసుకోండి, మీరు నన్ను చీట్ చేశారు అని అన్నా కానీ యు ఆర్ చీటర్ అని నేను ఇప్పుడు కూడా నేను మాట్లాడుతున్నాను మహేష్ అంట. ఇప్పటికి కూడా వాళ్ళు లోపల మాట్లాడుతారు. ఇప్పుడైనా ఓకే అమ్మ, ఇంకా ఎప్పుడైనా మనం గెలుస్తామని ఒక నమ్మకం
ప్యారడైస్కి మనం వెళ్ళాలి ఎట్టి పరిస్థితుల్లో. అది భలే మాట్లాడుకుంటారు, ప్యారడైస్కి వెళ్ళాలి మనం, ఎట్టి పరిస్థితి ప్యారడైస్కి వెళ్ళాలి అని ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటారు. ఆ విషయంలో నాకు భలే అనిపించింది. ఇంకా రంగయ్య, నటరాజు మాస్టర్, రంగయ్య ఇలా కాఫీ పెట్టు, ఇంకా ఒకసారి చెప్పినాక ఇంక అందరికీ అయితే పోతారు. వెనక రంగయ్య కాఫీ కావాలంటే ఉరికిపోయి కాఫీ పెడుతుంటాడు. అంటే ప్రియాంక షూ అంతా అడ్జస్ట్ కాలేదు. ఎందుకంటే ఓకే మమ్మల్ని ఇలా మాట్లాడి, ఎవరికైనా కోపం ఉంటుంది ఫ్రెండ్స్, మమ్మల్ని ఇలా అన్నాడు ఏం దెబ్బ అని ఒక థాట్ ఉంటుంది. అలా ఇలా నూకరాజు ఆశతో నూకరాజు నీతి కడుతున్నారు, మాట్లాడమని చెప్పు, మాట్లాడితే కొంచెం అయిపోతుంది. ఇది మాట్లాడకుండా పెద్దగా అయిపోయి వాళ్ళు మాట్లాడుకుని మీరు మాట్లాడుకోకుండా ఇలా ఉండడం ఎందుకక్క, మీరు మాట్లాడమని చెప్పు అని అంటారు. అది భలే అనిపించింది కదా, మాట్లాడితే అది అయిపోయే కథని మాట్లాడుకోకుండా ఉంటే కొంచెం ఎవరికైనా ఉంటుంది. మాట్లాడండి అని చెప్తారు. కనుక నూకరాజు మాట్లాడమని చెప్పు మాట్లాడతారు అని అంటారు. అది భలే అనిపించింది. ఎందుకంటే ఓకే మాట్లాడితే కొంచెం అయిపోతుంది కదా, ఆ విషయంలో మాట్లాడమని అంటే మేము మాట్లాడడానికి పోతే కూడా వాళ్ళు వెళ్ళిపోతుండ్రు రాజు అని అంటారు. ఇంకా లేదు మీరు మాట్లాడితే అయిపోతుంది కదా ఒక్క విషయం అని ఉంటుంది. తర్వాత జాను మాట్లాడుకుంటారు, ఏందమ్మా వాళ్ళతో నువ్వు మాట్లాడు అది అంటే, వాళ్ళు ఎప్పుడు అదే విషయాల్లో తప్పులు చేస్తున్నారు, వాళ్ళు ఎప్పుడు అదే విషయాల్లో చాలా మాట్లాడుతున్నారు, ముఖం మీద అన్నారు, నువ్వెంత నీదేంది, నువ్వు ఒక విషయంలో మాట్లాడేది, నేను ఎలా మాట్లాడతా చెప్పు చిన్ను అని బాగుంటుంది మాట్లాడతాడు. ప్రతి ఏడవడం కాదు, ఏదో కూర్చొని మాట్లాడు అది తెలుస్తుంది, ఏడవాల మళ్ళీ మాట్లాడతా చెప్పు చిన్ను నేను అని. ఇద్దరు మనుషులు అందరు మంచిగా ఉండి వాళ్ళిద్దరే అలా ఉన్నారంటే వాళ్ళిద్దరు ప్రాబ్లం ఉండొచ్చు కదా, ఎందుకు వాళ్ళు నన్నే అనుకుంటుండని మాట్లాడుకుంటారు. అది ఆ విషయంలో నాకు చాలా ఎమోషనల్ అయిపోతుంది. నేను మాట్లాడలేదు, నా విషయంలో నాకు తప్పు జరిగితే నేను మాట్లాడలేనట్టు సిద్ధు రంగయ్య ఏమడిగినా మంచిగా ఇస్తున్నారు అది ఇదని అంటారు. మాస్టర్ ఒకసారి పోయి మాట్లాడండి మీరు అట్లనే ఒకసారి అంటే శ్రీముఖి వస్తుంది. శ్రీముఖి వచ్చినాక నూకరాజు అంటే శ్రీముఖి గేమ్ స్టార్ట్ అయితే హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ అంటే ఓకేనా అంటే నూకరాజు నాట్ ఓకే అంటే ఎందుకురా నాట్ ఓకే అంటే ఏంది అవి అన్నీ పెట్టి వైర్లు పెట్టి ఏందో వేసారు కదా అని అంటే అహహ అని అవుతుంది, ఆశ్చర్యం అవుతుంది. ఆమె అభిమానిక నూకరాజు ఆసియా కళ్యాణ్ వసంతి గోల్డెన్ కపుల్స్ ఎవరెవరు ఎట్లా ఆడాలో చెప్పండి అంటే ఫస్ట్ ఎలా వచ్చారో ఫస్ట్ నుంచి సెకండ్ ఎలా వచ్చారో అలానే అంటే అమీర్ అభిమానిక ఆడితే నూకరాజు ఆసియా లోపలికి పోవాలి, నూకరాజు ఆసియా కళ్యాణ్ వసంతి వాళ్ళు లోపలికి పోవాలి. లోపలికి పోయి వాళ్ళు లోపల అంటే ఇంకా ఏదైతే జరుగుతుందో ఎట్లా జరుగుతుందో వాళ్ళు చూడొద్దు కాబట్టి ఎంత టైం జరుగుతుందో. అమీర్ అభిమానిక సూపర్ ఆడారు, నిజంగా చాలా చాలా మంచిగా ఆడారు. అబ్బా అది విన్నప్పుడు కూడా వాళ్ళ నుంచి ఆ వైర్ల మీద నడుచుకుంటా మాట్లాడుకుంటా అది మళ్ళీ వాళ్ళకి షాకులు ఇస్తారు, ఆ షాక్ అవన్నీ చేసుకుంటూ కూడా వాళ్ళు ఉన్నారంటే నాకైతే భలే అనిపించింది. అమీర్ అభిమానిక మాట సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. సూపర్. తర్వాత ఇంకా లోపల మాట్లాడుకుంటారు, నూకరాజు ఇలా ఆడాలి ఇలా అని మాట్లాడుకుంటారు. అది భలే అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించింది చూడండి. తర్వాత నూకరాజు ఆసియా వస్తారు, నూకరాజు ఆసియా కూడా ఆడతారు. సూపర్ నైస్, చాలా మంచిగా ఎంత ఉన్నా కూడా ఎంత నొప్పి ఉన్నా కూడా ఇన్ని రోజులు ఎప్పుడు నూకరాజు మాటనే ఆసియా అంటది కానీ ఈరోజు ఆసియా మాట నూకరాజు విన్నాడు, అది మనకు తెలిసిందే. సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే భలే అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించింది కమెంట్ చేయండి. కళ్యాణ్ వసంతి వచ్చారు. కళ్యాణ్ వసంతి ఇలానే కానీ షాక్స్ ఇస్తున్నప్పుడు వసంతి కొంచెం తట్టుకోలేకపోయింది, అది ఎవరైనా తట్టుకోలేము. ఆ అమ్మాయి కూడా ఇంకా వసంతి తట్టుకోలేకపోయింది. అబ్బా అని చాలా అడిగింది పాపం, చాలా పెయిన్ అనేది అట్లనే ఉంటుంది కదా, ఆ విషయంలో నిజంగా చాలా అనిపించింది. తర్వాత ఇంకా వీళ్ళ ముగ్గురు 3 లెవెల్ ఆడారు. ఇంకొకటి ఇది అనుకుంటూ వాళ్ళు ఆడారు. ఆ విషయంలో మొత్తం సూపర్ గ్రేట్ అనిపిస్తుంది. ఇంకా ఫస్ట్ అభిమానిక అమీర్ 7 నిమిషాల 38 సెకండ్స్ అయిపోయింది. అభిమానికకు 40 పాయింట్లు వస్తాయి. 6 minutes 20 seconds కళ్యాణ్ వసంతి ఆడారు. వీళ్ళకు 45 ర్యాంకింగ్స్ వస్తాయి. 5 నిమిషాల 54 సెకండ్స్ మన ఎవరు నూకరాజు ఆసియా ఆడారు, వాళ్ళకు టాప్లో ఉన్నారు. వీళ్ళకి 100 పాయింట్స్ వస్తాయి. సూపర్ నైస్. కనుక నిజంగా చాలా 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 మంచిగా ఆడారు ఆసియా నూకరాజు. అమ్మ ఇది మన ఫస్ట్ గోల్డెన్ కపుల్స్, ఫస్ట్ ఎప్పుడో ఆసియా మన ఎవరు శ్రీముఖి అంటారు ఫస్ట్ ఎప్పుడో అయింది గోల్డెన్ కపుల్స్, మళ్ళీ ఇప్పుడు అయ్యారు అని హ్యాపీగా ఉంటుంది. వాళ్ళ చెల్లెమ్మ మన ఫస్ట్ గోల్డెన్ కపుల్ అని మన
నేషన్‌లో ఎవ్వరు మనమే ఫస్ట్ గోల్డెన్ కపుల్స్ అయ్యాము. ఆ విషయానికి మనకు 100/100 వచ్చాయి. నిజంగా చాలా హ్యాపీ అమ్మ. ఎందుకు 100 మార్క్స్ వచ్చినాయి. ఎప్పుడైనా మీ అమ్మతో నేను దీన్ని మాట్లాడిపియాలని ఒకటే ఒక విషయంలో అమ్మ అని చెప్తాను. ఒకరోజు ఆశతోనే అంటాడు. ఓకే. ఈ విషయంలోనే అమ్మ నేను అనుకుంటున్నాను నేను మీ అమ్మతోనే మాట్లాడిపియాలి. నువ్వు బాధపడ్డావు కదా ఆ విషయంతోని నేను ఒకరోజు మాట్లాడుతుంటే కళ్యాణ్ వసంతి హ్యాపీ. కానీ గోల్డెన్ కపుల్ అంటే ఇంకా బాగుంటుంది కదా అని అంటాడు. అది బాగా అనిపించింది. శివ అంటాడు, నాకు నేను మాట్లాడుతుంది విన్నమ్మా తల్లి కొద్దిగా ఎందుకు ప్రధానికి సీరియస్ అవుతుంటావని ఇంకా శివు కొంచెం నోరు కరేసుకోకు, నా మాట కూడా విను, ఎందుకు అంత చేస్తుంటావు ఇంకా అంతే కదా. ఇంకెవరికైనా కోపం వస్తుంది. శివ ఏంటంటే గేమ్స్ 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 అని ఉంటుంది. ఈ కాలువలో ఆడట్లేదు, ఇంటికి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళిపోతే అయిపోతుంది కదా అని ఒక థాట్ కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అని అంటారు. తర్వాత మహేష్ అంటారు, అందరూ మనం గేమ్స్ ఆడాము, ఓకే ఇంకా అయిపోయింది వీళ్ళు అని ఉంటున్నాం, మనం ఇంతవరకు ఆడాం, నిజంగా చాలా మంచిగా అనిపించింది అని అంటారు. ఓకే. ఇంగ్లీష్ రాదు అది ఇది అని కూడా మాట్లాడారు, చాలా విషయాలుగా మాట్లాడారు, లేదు ఇది అని చెప్పుకుంటారు. నటరాజ్ మాస్టర్కి నిజంగా నటరాజ్ మాస్టర్కి ఇంగ్లీష్ రాదా లేకపోతే అదే కవరింగ్ చేస్తున్నారా అని అనిపించింది. మహేష్ వాళ్ళు కూడా హ్యాపీ అమ్మ, నేను ఇంతవరకు వచ్చాము ఇప్పుడు వచ్చాము అనేది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అని మా శాండల్ చెప్తుంటాడు. ఏంటి ఇంత పొగరేంది నీకు అని నేను ఏదో ఫన్నీగా వాళ్ళు మాట్లాడుకుంటారు. మహేష్ శాండల్ వాళ్ళు వాటర్ వేసాను, ఇంకా వాళ్ళు వాటర్ మనం ఉన్నప్పుడే వాటర్ వస్తుంది అమ్మ ఇది ఇది అని వాళ్ళు మాట్లాడుకుంటాం. నా శివు ప్రియాంక నటరాజ్ ఆడ కూర్చొని ఉంటే నూకరాజు మాట్లాడుతాడు. నూకరాజు ఉంటాడు వెనక వెళ్ళిపోమని మాట్లాడేది మీతో మాట్లాడతారా అని అడుగుతాడు. అయితే మాకేం లేదు మాస్టర్, మేము మాట్లాడతాం, మాకు మాట్లాడాలి మాట్లాడొద్దు అని అస్సలు ఉండదు, మేము మాట్లాడతాం అని అంటారు. అయినాక నేను యు ఆర్ ద చీటర్ అన్నీ కదా, నువ్వు చీటింగ్ చేసావు అన్నీ కదా, యు ఆర్ ద చీటర్ అని అన్నాను నేను, నాకు ఇంగ్లీష్ కూడా ఇప్పుడు కూడా కరెక్ట్ మాట్లాడడానికి వస్తలేదు అన్నాడు. ఏమో కవరింగ్ అనిపించింది నాకు, మీరేమని అనుకోండి, నాకైతే కవరింగ్ చేస్తుండు మాస్టర్ అని అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించింది కూడా కమెంట్ చేయండి. నిజంగా మాస్టర్ కవరింగే చేసిండు అనే నా ఒపీనియన్. మీకు ఎంతమందికి అనిపించింది కమెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా భాను బాధపడుతున్నాడు, ఏందమ్మా గేమ్స్ అని ఇలా అంటే, నువ్వు ఏడవకు, నాకు నువ్వు ఏడుతుంటే అస్సలు నేను చూడలేనమ్మా, నువ్వు ఏడవకు అని అంటారు. అయినాక షూ మాట్లాడతాడు. మేడము ఇలా అన్నదని అంటే నీట్‌గానే పిలుస్తాను నీట్‌గానే అంటే 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 ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారని అంటే తక్కువ ఇవ్వాలా అంటే గేమ్స్ అవి ఉన్నాయి కదా, గేమ్స్ ఉన్నప్పుడు తక్కువ ఎట్లా ఇస్తాము అంటే మన వాళ్ళు ఉన్నారని మనకు ఫేవరబుల్గా చేస్తే నటరాజ్ మాస్టర్ వాళ్ళకు హ్యాపీ. 30 కూడా కాలేవంటారు. ఏంది మాస్టర్ మరి ఇట్లా చేయడం అయితే నాకైతే తప్పు అనిపించింది. 30 కూడా లేవు ఇలా అని అన్నాడు. నాకు నిజంగా వరస్ట్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. నీకు ఇంకా 30 కూడా లేవు అది ఇది అని అంటే అట్లా ఏం కాదు అని అంటారు. అంటే మీరు నా ఫ్రెండ్స్ కదా, మీరు నాకేమైనా నీకు అలానే అన్నది. రోజు పాప కోసం ఏడుస్తుంది, రోజు చూడలేకపోతున్నా, ఆ విషయం కోసం నేను అట్లా అని అంటే తప్పు ఉన్నాయి కూడా కరెక్ట్ అని చెప్పాలా మేడం మీకు, అలా అయితే చెప్పలేం కదా అని వాళ్ళు మాట్లాడుకుంటారు. నేనైతే ఓకే లేదు మాస్టర్, మీరు ఇలా మాట్లాడతారు, మీరు పెద్దవాళ్ళని మీకు రెస్పెక్ట్ తప్ప నేను ఏం లేదు, ఓకే మీరు ఎంత మాట్లాడినా ఏమని లేదు, కానీ నాకు రెస్పెక్ట్ ఉంది, నేను పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను కాబట్టి ఇలా ఉంది తప్ప నాకు చాలా కోపం వచ్చింది మేడం మీద చాలా కోపం వచ్చింది. 100% ఎవరికైనా కోపం వస్తుంది. ఇంకా మరీ వరస్ట్‌గా బిహేవ్ చేయడం అయితే నాకు నిజంగా నచ్చలేదు. మీకు ఎంతమందికి నచ్చలేదు కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. మాస్టరు నీకు అంటే వాళ్ళ పాప గురించి ఏడుస్తుందంటే వాళ్ళు తక్కువ ఇస్తే వాళ్ళ పాపని చూపిస్తారు. ఎందుకు అది ఎప్పుడు చూపియాలో వాళ్ళ పాపని చూపిస్తారు. ఏంటంటే ఈ టీంలో ఏంటంటే మనం ఎవరి గురించి అంటే ఎమోషనల్ అయితే అది ఇంకా అలానే పెడతారు. మనం పక్కా అది మాత్రం నాకు తెలుసు. ఇప్పుడు ఎవరి గురించి అంటే ఇప్పుడు నేను ఒకరి గురించి ఎమోషనల్ అయినానుకో వాళ్ళు కావాలని ఇంకా దాన్ని ఇంకా ఎట్లనే చేస్తారు. వాళ్ళ పాప గురించి ఎమోషనల్ కావడంలో తప్పు లేదు. కానీ కొన్ని మాటలు వదిలేయాలి. అంటే మనకు కావాల్సిన వాళ్ళు మనకు ఫేవరబుల్‌గా చేస్తే బాగుంటుందా అని అంటుండు. నీతు కూడా కొన్ని మాటలు వదిలేస్తుంది. అంటే మీరు కొన్ని మాటలు ఇన్‌ఫ్లుయెన్స్ అవుతుండ్రని నటరాజ్ మాస్టర్ అంటే నీతు ఏందంటారు అంటే కావాలని మాటలతోనే ఉన్నానని అనిపించింది. మీకేమనిపించింది వీడియో చూస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ మరిన్ని ఉంటే లైక్